ఉంటే వినే ప్రజల రోమాలు నెక్కర పొడుస్తాయి. అంత గొప్ప ప్రత్యక్షత భక్తునికి దేవుడు అనుగ్రహించాడు. వెస్లీ కాలేజ్ గ్రౌండ్ ఆనంద్ థియేటర్ దగ్గర పిడి సుందరరావు గారి మీటింగ్స్ జరుగుతున్నాయి. నేను వెళ్ళాను. ఓ మనుషుడా, దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు? నిన్ను పుట్టించటం వెనుక దేవుని ప్రయాసం నీకు అర్థమైతే, నిన్ను బ్రతికించడానికి దేవుడు పడిన పోరాటం నిజంగా నీకు అర్థమైతే, లోకాన్ని పెంటగా ఎంచుకుంటావు, నిన్ను పుట్టించిన దేవుణ్ణి ప్రాణాధికంగా నువ్వు ప్రేమిస్తావు అని చెప్తూ ఆ భక్తుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? తండ్రి శరీరంలో నుంచి శుక్రకణం తల్లి గర్భంలోకి వెళ్తుంది కదా. శుక్రకణాలు వెళ్ళేటప్పుడు 25 కోట్ల శుక్రకణాలు ఒకేసారి వెళ్తాయి. ఈ 25 కోట్ల శుక్రకణాలలో పిండంగా మారేది మాత్రం ఒక్క కణమే. ఆ ఒక్క కణం బ్రతకటానికి తతిమ 24,99,99,999 శుక్రకణాలు చావాలి. నిన్ను బ్రతికించడానికి, నన్ను బ్రతికించడానికి, నీకు జీవాన్ని ఇవ్వటానికి, మనిషిగా దేవుడు నిన్ను భూమి మీదకు పంపటానికి 24,99,99,999 కణాలను చంపి నిన్నొక్కడిని బ్రతికించుకున్నాడు ఆయన. నా మాట అర్థమైందా? నీకు తెలుసా, అమ్మ కడుపులో ఉన్నప్పుడే అమ్మ కడుపులో అడుగు పెట్టక మునిపే నీ కొరకు దేవుడు యుద్ధాలు జరిగించాడు. నీ కొరకు దేవుడు పోరాడాడు. ఆ దేవుడు ఎవరో నీకు తెలియకపోయినా, ఆయన నామస్మరణ ఏంటో నీకు తెలియకపోయినా, ఆయన పేరేంటో నీ చెవులతో వినకపోయినా, నీ మీద దేవుడు ఒక ప్రణాళిక కలిగి, నీ మీద దేవుడు ఒక ఉద్దేశం కలిగి, ఒక ఉన్నతమైనటువంటి సంకల్పం కలిగి, నీ నిమిత్తం తతిమా కణాలన్నిటినీ చంపి అమ్మ కడుపులో నేను ప్రవేశపెట్టాడు. దేవుడిచ్చిన ఈ చక్కటి ఆకారాన్ని నీ కన్న తండ్రి అయిన దేవుని కొరకు ఖర్చు పెట్టు. లేకపోతే నువ్వు వెళ్ళవు. కన్న తండ్రి కలలు పండించటానికి భూమి మీదికి వచ్చిన కారణ జన్మనిది. దేవుడిచ్చిన ఈ చక్కటి ఆకారాన్ని నీ కన్న తండ్రి అయిన దేవుని కొరకు ఖర్చు పెట్టు. లేకపోతే నువ్వు వెళ్ళవు. కన్న తండ్రి కలలు పండించటానికి భూమి మీదికి వచ్చిన కారణ జన్మనిది.